సహజంగా ఏదైనా ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో రోగికి అతని శరీరంలో మందు ఎక్కడ అవసరమో ఖచ్చితంగా అక్కడికే చేరవేయడం పెను సవాళ్లతో కూడుకున్న పని. అందుకోసమే ఈ సమస్య పరిష్కారానికి మెరుగైన పద్ధతుల కోసం శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వైద్య రంగంలో చాలా వ్యాధులకు ఎక్కువ డోస్తో కూడిన మందులు ఇచ్చి శరీరమంతా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా ఓ పరిష్కారాన్ని కనిపెట్టే భాగంలో స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త మినీ రోబోలను డెవలప్ చేశారు. శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని నయం చేసే ఆ బుల్లి రోబోలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవి శరీరం లోపల రక్తంలో ప్రవహిస్తూ కోరిన చోటకు ఔషధాన్ని చేరవేస్తాయి. పందులపై జరిపిన ఈ పరీక్షలో సత్ఫలితాలు వచ్చాయని, 95% కేసుల్లో అనుకున్న చోటికి ఈ రోబోలు ఔషధాన్ని చేరవేశాయని పరిశోధకులు తెలిపారు. త్వరలోనే మనుషులపై వీటిని పరీక్షించనున్నట్లు చెప్పారు. అయితే ఈ రోబోలు వాటంతట అవే నడవవు. బయట నుంచి మ్యాగ్నెట్ ద్వారా వైద్యులు వీటిని ఆపరేట్ చేస్తారు. తద్వారా ఇవి శరీరంలో కోరిన చోటకు ఔషధాన్ని తీసుకువెళ్తాయి. వేగంగా ప్రవహించే రక్తానికి వ్యతిరేకంగానూ ఇవి ఈదగలవు. సెకనుకు 20 సెంటీమీటర్ల మేర కదలగలవు. వీటి రాకతో హెవీ డోస్ ఇంజెక్షన్ల అవసరం తప్పుతుందని వైద్యులు భావిస్తున్నారు.